అండి ఒక బాటిల్లో వేసి మూత పెట్టాను. ఇంకోటి మొక్కలు ఇలా వచ్చినాయి. స్ప్రౌట్స్కి కావాల్సినవండి కొద్దిగా ఉల్లిపాయలు, కొంచెం కీర, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర అండి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటే నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ వద్దు, జలుబు చేస్తుంది అన్న వాళ్ళు వేసుకోవద్దు. ఉప్పు వేయకండి, ఇది హెల్తీ కాబట్టి. ఉప్పు కారం ఇలాంటివి వేయొద్దు. పచ్చిమిర్చి వేసుకోండి. హెల్తీ స్ప్రౌట్స్ అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక బఠానీ ఒకటే నానబెట్టి మొలకలు ఎత్తిచ్చానండి. ఇప్పుడు ఇలాంటి డబ్బాలో కూడా వేసుకుని మూత పెట్టుకోవచ్చండి. ఇలాగా ఒక 3 రోజులు ఆగితే మొక్కలు వచ్చేస్తాయి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్తీ స్ప్రౌట్స్ అండి. ఇది మనం ఎక్కడో బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇంత పొడుగు మొక్కలు వస్తాయి. మొక్కలు వచ్చినవండి, ఇంత ఈ సైజుకి వస్తాయి. ఇంకెంతకన్నా పెద్దగా రానివ్వకండి. కీర, ఉల్లిపాయ ఇవన్నీ పచ్చివి వేస్తాం కాబట్టి బాగా హెల్తీ అండి. ఈ హెల్తీ వాటికి హెల్తీగానే తినాలి. కారం, ఉప్పు ఇలాంటివి వేయకండి. హెల్తీ స్ప్రౌట్స్ రెడీ అయినాయండి.